నగర వీధులు ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిశాయి. నగరంలో నిర్వహించిన శోభయాత్ర కన్నుల పండుగగా సాగింది. మేళ తాళాలు, కోలాటం, వేద మంత్రాలు, నాదస్వరం, భక్తులు చేసిన దైవనామ స్మరణతో శోభయాత్ర భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా సాగింది. కుర్తాలం శ్రీ లలితపీఠం ఉత్తరాధికారిగా పట్టాభిషక్తులై తొలిసారిగా శ్రీ దత్తేశ్వరానంద భారతి స్వామి నగరానికి వచ్చారు. స్వామివారి రాక సందర్భంగా శోభయాత్ర నిర్వహించి శ్రీ దత్తేశ్వరానంద భారతి స్వామిని పురవీధుల్లో ఊరేగించారు. రామలింగేశ్వర స్వామివారి ఆలయం నుండి శ్రీ లలిత పీఠం వరకు స్వామివారి శోభయాత్ర సాగింది. శ్రీ దత్తేశ్వరానంద భారతి స్వామి భక్తులను ఆశీర్వదిస్తూ లలిత పీఠానికి శోభయాత్రతో చేరుకున్నారు. పీఠం సాంప్రదాయం ప్రకారం దత్తేశ్వరానంద భారతికి వేద పండితులు స్వాగతం పలికి పీఠంలోకి తీసుకొని వెళ్లారు. ఈ శోభాయాత్రలో శ్రీ లలిత పీఠం కమిటీ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శోభాయాత్ర సాగిన రహదారులన్నీ ఆధ్యాత్మిక చింతనతో మారుమ్రోగిపోయాయి.